శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి త్రిశక్తి జ్యోతిర్నిలయం ఈ భరద్వాజ్ నూతనంగా ప్రారంభించినటువంటి ఛానల్ వీక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇక ముందు ప్రతిరోజు కూడా ధార్మిక, ఆధ్యాత్మిక, ధర్మ సంబంధ, సంస్కృత సంబంధ, జ్యోతిష సంబంధమైనటువంటి విషయాల మీద అనేక రకాలైనటువంటి వీడియోస్ మీ ముందు చూడడం జరుగుతుంది. వీక్షకులందరూ కూడా ఆదరించగలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రాత్రి 2:44 సూర్యుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయంలో మకర సంక్రమణ పుణ్యకాలం ఏర్పడుతుంది. కాబట్టి రేపు ఉదయం ప్రాతకాలంలో స్నానాదులు పూర్తి చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని మకర సంక్రమణ పుణ్యకాలంలో మీరు ఏమి చేసినా పూజ, పునస్కారం, నమస్కారం, దానం ఏమి చేసినప్పటికీ కూడా అది 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో ముఖ్యంగా చేయవలసింది సువర్ణ, రజత, కూష్మాండ దానాలు. వీటి యొక్క ఫలితం 1,000,000 రెట్లు అధికమని చెప్పి శాస్త్రవచనం. వీక్షకులందరూ కూడా రేపు ఉదయం ప్రాతకాలంలో మీ ఇష్ట దైవాన్ని దర్శించుకుని మీరు యథాశక్తిగా మీకు తోచిన విధంగా ఆ సూర్యనారాయణమూర్తి ప్రీతి చేద్దాం. అట్లాగే మీరు చేసేటటువంటి ఏదైతే దాన కార్యక్రమాలు ఉంటాయో, అట్లాగే పూజా కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా మీ పితృదేవతలను తరిస్తాయని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి మకర సంక్రమణ పుణ్యకాలంలో ప్రతివారు కూడా రేపు ప్రాతకాలంలో మీకు ఇష్టదైవాన్ని దర్శించుకుని తదనంతరం మీ పితృదేవతలకి తర్పణాలు వదిలి పిండ ప్రదాన కార్యక్రమాలు చేసి బ్రాహ్మణ స్వయంపాకాలు ఇచ్చి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని నూతన వస్త్రాలు ధరించి ఈ పండగను సుఖ సంతోషాలతో, ఆయుర ఐశ్వర్యాలతో అనుభవించవలసిందిగా ప్రార్థిస్తూ మీ భరద్వాజ్. జై శ్రీరామ్.